మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నాములో మీ అందరికీ వందనాలు. ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా మీ ముందుకు వచ్చినాను. మీరు పూర్తిగా విని దేవుని దీవెనలు పొందాల్సిందిగా కోరుచున్నాను. సందేశాంశము, నువ్వు సహవాసము ఎవరితో చేస్తున్నావు? సందేశాంశము, నువ్వు సహవాసము ఎవరితో చేస్తున్నావు? దేవుని బిడ్డలమైన మనము దేవునితోనూ సహవాసం చేయాలి, కానీ పనికిరాని వారితో సహవాసం చేస్తే మనము మన జీవితము ఏదో ఒక రోజున సాక్షిని కోల్పోతాము, లేక మన జీవితం పతనం చేసుకుంటాం. అందుకనే ఇందులో ప్రాముఖ్యమైన ఐదు విషయాలు. కోపం ఉన్నవారితో సహవాసం చేయదు. మొదటిగా, కోపం ఉన్నవారితో సహవాసము చేయకూడదు. సామెతలు 22వ అధ్యాయము 24, 25 చూస్తే, కోపం ఉన్నవారితో నువ్వు సహవాసం చేయకూడదు. వాళ్ళు పరిచయం కూడా వారితో నువ్వు కాకుము. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు నీకు ఉరిగా తయారవుతారని సామెతలు 22వ అధ్యాయము 24, 25 వచనంలో మనము చదవగలం. అందుకనే కోపం ఉన్న వారితో మనం ఎక్కువ సహవాసము చేయకూడదు. కోపము నరుని చిత్తం నెరవేర్చదని, లేక నరుని నీతిని నెరవేర్చదని యాకోబు పత్రిక 1:20లో మనం చదవగలం. కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకా చూస్తే కయ్యను కోపంతోనే తన తమ్ముని చంపినట్టుగా ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం. ఎందుకంటే కయ్యనికి కోపం ఎక్కువ. హేబేల్ని కోపంతోనే కయ్యను చంపినట్టుగా మొట్టమొదటిగా ఆ యొక్క దంపతులు ఆదాముకు హవ్వకు పుట్టిన వాళ్ళు కయ్యను తన తమ్ముని చంపినట్టుగా ఆదికాండం 4, 5వ వచనంలో మనము చదవగలం. ఎందుకనే కయ్యనికి కోపం ఎక్కువ. కోపం ఉన్నవారు, కోపంతో ఎవరైతే ఉంటారో, లేక కోపం ఉన్నవారు చేతిలో ఫోన్ పాల్పడతారు, టీవీలు పాల్పడతారు. ఇంకా కోపం ఉన్నవారు చేతులు ఏదుంటే దాన్ని పగలగొట్టి శరణ్ నష్టం చేస్తారు. ఈరోజు నీ భర్తలో కోపం ఉందా? నీ భార్యలో కోపం ఉందా? నీ పిల్లగాలలో కోపం ఉందా? యేసు నామములో నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి కోపాత్మ, లేక నీలో ఉన్న కోపాత్మ, నీ భర్తలో ఉన్న కోపాత్మ, నీ పిల్లగాల్లో ఉన్న కోపాత్మ, నీ భార్యలో ఉన్న కోపాత్మ యేసు నామములో నిన్ను విడిసి, నీ గృహాన్ని విడిసి పోనిగాక. సమాధాన ఆత్మ, సంతోష ఆత్మతో ఈరోజు నీ గృహము నిండునిగాక. మొదటిగా చూస్తే కోపం ఉన్నవారితో సహవాసము చేయకూడదు. రెండోది చూస్తే అన్యులతో సహవాసము చేయకూడదు. అన్యులతో అనగా వారికి స్వార్థ చెప్పాలి, దేవుని వాక్యం వారికి చెప్పి వారిని క్రీస్తులోకి నడిపించాలి, కానీ వారితో సహవాసము చేయకూడదు. ఎందుకంటే కీర్తన 106, కీర్తన 35 వచ్చిన మనం చూస్తే, వారు అన్యులతో సహవాసం చేసిరి, వారి క్రియలు నేర్చుకుని అని వాక్యం ఉన్నది. వారికి ఉరేయను అనగా వారితో సహవాసం చేస్తే అవి వారికి ఉరేయను అని 106 కీర్తన 35 నుంచి మనం చదివితే అక్కడ ఉంటది. దేవుడు చాలా మంది విశ్వాసులు ఏమంటారంటే, నేను దేవుని పెట్టిని అన్యులను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ నువ్వు విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. దేవుని పెట్టిన నువ్వు దేవుని పెట్టినే పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఎంత ఇబ్బందికరమో మనము ఇంకా చూస్తే సొలొమోను రాజు గురించి మనం చదివితే, సొలొమోను రాజు గొప్ప రాజు, దేవుని చిత్తానుసారంగా ఎంచబడిన రాజు. అయితే ఆ సొలొమోను రాజుని దేవునికి వాళ్ళు దూరం చేసి ఎవరిలు అన్యస్త్రీలు. మొదటి రాజులు 11:1 చదివితే అన్యస్త్రీలు అంట సొలొమోను రాజునే దూరం చేసి పడేశారంట. అందుకనే ఈరోజు నీ వ్యక్తి జీవితంలో నువ్వు విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. ఇంకా చూస్తే వేరే అన్యులు పెళ్లి చేసుకుంటాం, అది దేవుని చిత్తము కానే కాదు. ఒకసారి నెహెమియా 13వ అధ్యాయము 26, 27 చూస్తే అక్కడ అంటాడు, అన్య స్త్రీల ద్వారా ఎంత ఇబ్బందో, ఎంత బాధ అనిపిస్తారో ఆ వచనాల ద్వారా మీరు తర్వాత చదువుకోండి. నేను చెప్పే ప్రతి సందేశంలో ఆ వచనాలు మీరు చదువుకోండి, వాక్యము మీకు అర్థవంతంగా అర్థమవుతుంది. మూడోది మనం చూస్తే లోకాశ ఉన్నవారితో సహవాసం చేయకూడదు. మూడోదిగా లోకాశ ఉన్నవారితో సహవాసం చేయకూడదు. లోతుతో అబ్రహాము ఉన్నంత వరకు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఎప్పుడైతే లోతును అబ్రహాము విడిచిపెట్టిండో వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చదవగలం. అయితే లోతుతో అబ్రాహాము ఉన్నంత ఎందుకు దేవుడు మాట్లాడలేదంటే, లోతుకు లోకాశ ఎక్కువ.
లోకాశ ఎక్కువ. ఆది కాండము 13:10 చూస్తే ఐగిప్తి దేశం వలె ఆనాడు సోదము గోమరం నాశనం కాక మునుపు అది ఐగిప్తి తోట వలె ఉన్నదంట. ఐగిప్తి తోట వలె అనగా ఐగిప్తి అనగా అది లోక సాదృశ్యము. ఎబిరాసిన పత్రిక 11 24, 20 చూస్తే అక్కడ మోషే గురించి మనం చదివినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగిప్తిని అనగా ఆ యొక్క ధనాన్ని అనగా లోకాసును విడిచిపెట్టి దేవుని బిడ్డల కొరకు శ్రమ పడ్డట్టుగా ఐగిప్తి పాప లో ఆయన చూస్తే అల్పకాల పాప భోగాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నేను శ్రమ పడతా అన్నట్టుగా ఆయన ఐగిప్తిలో ఉన్నప్పుడు ఐగిప్తి ఆశలని విడిచిపెట్టినట్టుగా మనము చదవగలము. విశ్వాస పట్టికలో మోషే గురించి గొప్ప సేవకుడైన మోషే ఆ మాట అన్నట్టుగా ఎబ్రాసిన పత్రిక 11 24, 20, 26 మీరు తర్వాత చదువుకోండి, అక్కడ అర్థం. అందుకనే లోతు మాత్రానికి ఐగిప్తి తోట వలె ఉన్నట్టుగా అనేక లోకాశ కలిగిన వ్యక్తి మోషే, లోకాశ కలిగిన ఆ లోతు కలిగింది కాబట్టి లోకాశ ఉన్న వారితో అబ్రహాం ఉన్నంత వరకు దేవుడు మాట్లాడలేదు. తర్వాతకి లోతు విడిచిపెట్టిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చదవగలం. జాగ్రత్త, మరి ఈరోజు నువ్వు మంచివారితోనే సాహసం చేయాలి. లోకాశ ఉన్నవారితో సాహసం చేస్తే దేవుడు నీతో కూడా మాట్లాడాడు. చూసారా, లోతుతో ఉన్నంత వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. లోతు విడిచిపెట్టిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడు. మనము సాహసం చేస్తూ కానీ మంచివారితో మంచి ఆత్మీయులతో సాహసం చేస్తేనే దేవుడు మనతో కూడా మాట్లాడతారు. లోకాశ ఉన్నవారితో సాహసం చేస్తే దేవుడు మనతో మాట్లాడు, వారితో కూడా మాట్లాడు. 4వది చూస్తే దేవునితో సాహసం చేయాలి. 4వదిగా దేవునితో సహవాసం చేయాలి. యోబు 22:21 చూస్తే ఆయనతో సాహసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. నీవు అనేక మందితో సాహసం చేసుడు అనగా తాగుపోతులతో సాహసం చేస్తూ, తిండిపోతులు సాహసం చేస్తూ, లంచగొండ వారితో సాహసం చేస్తూ, నిద్రమత్తు ఉన్నవారితో సాహసం చేస్తూ, ఇంకా చూస్తే లోకాశ ఉన్నవారితో, ఇంకా పాపం చేసే వారితో సాహసం చేస్తే, కుట్ర ఉన్న వారితో సాహసం చేస్తే నీకు సమాధానం ఉండదు. ఇంతకాలం నువ్వు చాలా మందితో సాహసం చేసుడు, వారు నిన్ను మోసం చేశారు. నువ్వు మంచివారివే, కానీ నువ్వు సాహసం చేసిన వాళ్ళు మంచిగా కాదు, నువ్వు నమ్మించారు. నీ జీవితంలో వాళ్ళు చాలా నిన్ను మోసం చేశారు. అందుకనే సమాధానం పోగొట్టుకున్నావు, సంతోషం పోగొట్టుకున్నావు, ఆరోగ్యం పోగొట్టుకున్నావు, అన్ని విధాలుగా నువ్వు కోల్పోయిన ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడు దేవుని బిడ్డ. అయితే నువ్వు నమ్మిన కానీ వాళ్ళు మాత్రం నిన్ను మోసం చేశారు. అందుకని ఈరోజు దేవుని వాక్యం సెలవుతుందంటే దేవునితో నువ్వు సాహసం చేయాలి, దేవునితో నువ్వు సాహసం చేయాలి, వాక్యంతో నువ్వు సాహసం చేయాలి, ప్రార్థనతో నువ్వు సాహసం చేయాలి. దేవునితో నువ్వు సాహసం చేస్తే ఏవైతే పోగొట్టుకున్నావో అవన్నీ దేవుడు నీకు మరలా ఇస్తాడు. సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇంతకాలం నువ్వు లంచగొండతో సాహసం చేసి, తాగుబోతులతో, రకరకాల వారితో సాహసం చేసి నీ సొమ్మంతా వాళ్ళు దోచుకున్నారు. ఈ రోజు నుంచి అన్న కళ్ళు తెరిచి దేవునితో సాహసం చేస్తే గొప్ప ఆశీర్వాదం నువ్వు నింపబడతావు. చివరిగా 5వది చూస్తే అపోస్తుల బోధ యందు సాహసం చేయాలి. అపోస్తుల బోధ యందు నువ్వు సాహసం చేయాలి. అపోస్తల కార్యము 2:42 చూస్తే అపోస్తుల బోధ యందును, రొట్టె విరిసి ఎందును, ప్రార్థన చేయందును వాళ్ళు ఎడతేక ఉన్నారంట. ఈరోజు నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థనతో నువ్వు సహవాసం చేయి, వాక్యం ధనతో నువ్వు సహవాసం చేయి, మోకల ప్రార్థనతో నువ్వు సహవాసం చేయి, ఒంటరిగా దేవునితో నువ్వు సహవాసం చేయి. అప్పుడు నీకు ఇంకా చూస్తే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి, లేదా ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసి మందిరానికి వెళ్ళి, ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని బిడ్డలతో నువ్వు సాహసం చేస్తే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. దేవునితో ఎవరైతే సాహసం చేస్తారో వాళ్ళు గొప్పగా దీవించబడతారు. ఈరోజు నువ్వు ఎవరితో సాహసం చేస్తున్నావు అనే సందేశంలో, నువ్వు సహవాసం ఎవరితో చేస్తున్నావు అనే సందేశంలో ప్రాముఖ్యమైన 5 విషయాలు. మొదటిగా కోపం ఉన్న వారితో సాహసం చేయకూడదు. 2వదిగా అన్యులతో నువ్వు సాహసం చేయకూడదు. 3వదిగా లోకాశ ఉన్నవారితో సహవాసం చేయకూడదు. 4వది చూస్తే దేవునితో సహవాసం చేయాలి. 5వదిగా అపోస్తుల బోధ యందు నువ్వు సహవాసం చేయాలి.
ఈ యొక్క వాక్యాన్ని నువ్వు పాటించు, వాక్యానుసార జీవితం కలిగి నువ్వు జీవించు, దేవునితో నువ్వు సహవాసం చెయ్యి, వాక్యంతో నువ్వు సాహసం చెయ్యి, మోకల ప్రార్థనతో నువ్వు సాహసం చెయ్యి, ఉపవాస ప్రార్థనతో నువ్వు సాహసం చెయ్యి. ఆయన నీకు సహకారిగా దేవుడు ఉంటాడు. నీకు సమాధానము అలాగే నీకు మేలు కలుగుతుంది. ఇది వాక్యం దేవుడు దీవించిన